కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ పట్టణంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీశైలం మాట్లాడుతూ అమంగల్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై మేనేజర్ సురేంద్ర శెట్టి వినియోగదారులు ప్రశ్నిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి బెదిరిస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం ఏజెన్సీ నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయవలసి ఉండగా వినియోగదారుల నుంచి 50 నుండి 60 రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హెచ్పీ గ్యాస్ మేనేజర్ సురేంద్ర శెట్టి అక్రమాలు బయటపెడుతున్నారని తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. వస్తుంది చెడు మన కంపెనీకి వచ్చి మనం ఎంత మాట్లాడతాడు వీడియో సిలిండర్ కొరకని వచ్చిన వీళ్ళు వెళ్ళి సరిపోయింది. వీళ్ళు రాగానే ఆయన వెళ్ళి పెట్టడం సరిపోయింది. ఎవరెవరు వచ్చి ముసుగుతోగా లెక్క వచ్చి అడిగితే తప్ప అడిగితే అరే ముసుగుతోగలు ఎవరన్నా చూపి నువ్వెవరో చూపి షటర్ బజీ చిన్న షటర్ బజీ డెలివరీ బాయ్ చిన్న షటర్ బజీ మొత్తం జీతాలు లేవు ఎవరు గారు రోడ్డు మీద వచ్చి ఏదో బదనాం చేసి భయభ్రాంతులకు గురి చేసి మీరు ఎవరో తెలియదు. మీరు మమ్మల్ని లక్షలు డిమాండ్ చేసుకుంటా మీరు మాట్లాడుకుంటా ఎవరు అసలు కన్జ్యూమర్ మిమ్మల్ని మీరు ఎవరో తెలియదు. కన్జ్యూమరే గారు ఉత్తరం వచ్చి మాట్లాడి ఏ కస్టమర్ మీరు యా ఊరోళ్ళు మీరు ఎక్కడున్నారు మీరు ఇండియనా హెచ్పియా భారత ఎవరో ఒకతోన బుక్ లేదు ఏదో రోడ్డు మీదకి వెళ్ళి వచ్చి ఎవరెవరో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అనవసరానికి రా మీరు ఇచ్చిన అడ్డే ధర ఇదేం ఎందుకు అదనంగా వసూలు చేస్తారని అదే వస్తుంది చెడు లోపలికి రండి మీరందరూ లోపలికి రండి. భయప్రాంతులు గురి చేసి మా డెలివరీ పత్రికా విలేకరులారా ఇదంతా ఈ ముసుగు దొంగతనం చూడండి. అయిపోయినాం. అక్కడ జరుగుతున్న అక్రమాలు వేయడానికి పోతే అతను ఒక కులం పేరు మీద పెట్టి దూషించుకుంటూ మీరు ఎవరిని అడగడానికి వచ్చాయని చెప్పి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. తక్షణమే దీని మీద చర్య తీసుకొని తగిన చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఆయన పేరు మేనేజర్ అయినటువంటి సురేందర్ శెట్టి మా మీద ఒక సిబ్బందితో షెడ్ వేసి దాడి చేయడానికి ప్రయత్నించాడు. తక్షణమే అతని మీద చర్య తీసుకొని దాన్ని సీజ్ చేయవలసిందిగా కోరుతున్నాం.